హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా 9th క్లాస్ బయోసైన్స్ సంబంధించి ఇటు ఎస్జిటి వారికి ఉపయోగపడే విధంగా అండ్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా యూజ్ అయ్యే విధంగా అయితే మనం టెస్ట్ని అయితే కండక్ట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే క్విక్ రివిజన్ క్లాసెస్ ద్వారా మనం సోషల్ సైన్స్, తెలుగు అండ్ సైకాలజీ అండ్ టెట్ అండ్ డిఎస్కి సంబంధించిన క్విక్ రివిజన్ వీడియోస్ క్లాసెస్ చేశాము. ఈరోజు ఈ వీడియో ద్వారా 9th క్లాస్ బయోసైన్స్కి సంబంధించి ఇటు ఎస్జిటి వారికి ఉపయోగపడే విధంగా అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా ఉపయోగపడే విధంగా అయితే మనం టెస్ట్ని అయితే కండక్ట్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ గతంలో కనుక ఈ ఛానల్ నుంచి క్విక్ రివిజన్ క్లాసెస్ డిఎస్సి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన క్విక్ రివిజన్ క్లాసెస్ అయితే సోషల్ సైన్స్, తెలుగు, సైకాలజీ అన్నీ కూడా ప్రతి క్లాస్ నుండి టాపిక్ వైజ్గా వీడియోస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇకపై అన్ని సబ్జెక్ట్ నుండి ప్రతి క్లాస్ వైజ్గా ప్రతి టాపిక్ నుండి టెస్ట్ అయితే మనం కండక్ట్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. రెగ్యులర్గా మన ఛానల్ నుండి డిఎస్సి 2025కు సంబంధించి వీడియోస్ అయితే మీకు అందించే ప్రయత్నం చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ 9th క్లాస్ బయోసైన్స్కి సంబంధించినటువంటి మొదటి 4 లెసన్స్ నుండి అయితే టెస్ట్ని అయితే మనం కండక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ 4 లెసన్స్ ఎస్జిటి వాళ్ళకైతే లింక్ టాపిక్గా ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఏ వారికి అయితే అన్నీ కూడా చదవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ 2 పోస్టులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా అడగడం జరిగింది. ప్రతి ప్రశ్నకు వివరణాత్మకంగా మీకు ఈ వీడియోలో అయితే అందించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ అనేటటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ని కూడా తప్పకుండా షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. మీ నుండి మోటివేషన్ అనేది ఉంటేనే ఇలాంటి కంటెంట్ అంతా మీకు రెగ్యులర్గా ఇవ్వడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అయితే మనం మన టెలిగ్రామ్ గ్రూప్లో అందించడం జరుగుతుంది. అండ్ లేటెస్ట్ అప్డేట్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అక్కడ నుండి మీరు ఫ్రీ పీడిఎఫ్ డిఎస్సికి సంబంధించి అండ్ లేటెస్ట్ అప్డేట్ అనేటువంటి మీరు ఫ్రీగా అక్కడ నుంచి టెలిగ్రామ్ గ్రూప్లో పొందవచ్చు. ఇక లేట్ చేయకుండా మన మొదటి క్వశ్చన్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే కణ లోపలికి వెలుపలికి ఏ పదార్థమైనా వెళ్ళాలంటే దీని ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఆప్షన్ 1 కణద్రవ్యం, 2 రిక్తికలు, 3 ప్లాస్మా పొర, 4 మైటోకాండ్రియా. సరైన ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ థర్డ్ వన్ అండి, ప్లాస్మా పొర. సరైన కణ లోపలికి వెలుపలికి ఏ పదార్థమైనా వెళ్ళాలంటే ప్లాస్మా పొర ద్వారా మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. సరైన ఆప్షన్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ చూసుకుంటే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేసేది 1 ప్లాస్మా పొర, 2 జీవద్రవ్యజాలం, 3 కేంద్రకం, 4 గాల్జీ సంక్లిష్టం. ఇక్కడ సరైన ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ వన్ అండి, ప్లాస్మా పొర. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు 1 రాబర్ట్ హుక్, 2 స్లీడన్, 3 రాబర్ట్ బ్రౌన్, 4 జాన్ స్వామ్మర్డన్. సరైన ఆప్షన్ వచ్చేసి స్లీడన్. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే స్లీడన్. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే కొత్త కణాలు కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని, కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్లు అంటారని ఊహించిన వారు 1 జాన్ మార్షల్, 2 స్లీడన్, 4 రాబర్ట్ బ్రౌన్, 3 రాబర్ట్ బ్రౌన్, 4 రాబర్ట్ హుక్.
ఇక్కడ సరైన ఆప్షన్ చూసుకుంటే సరైన ఆప్షన్ స్లీడన్. కొత్త కణాలు కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని, కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్లు అంటారని ఊహించిన వారు ఎవరంటే స్లీడన్. నెక్స్ట్ ఇక్కడ 5th క్వశ్చన్ చూసుకున్నట్టయితే 5th క్వశ్చన్, కేంద్రక త్వచాన్ని ఆధారంగా చేసుకొని కణాలను ఎన్ని రకాలుగా విభజించారు? కేంద్రక త్వచాన్ని ఆధారంగా చేసుకొని కణాలను ఎన్ని రకాలుగా విభజించారు? ఫస్ట్ ఆప్షన్ 1, సెకండ్ ఆప్షన్ 2, థర్డ్ ఆప్షన్ 3, ఫోర్త్ ఆప్షన్ 4. సరైన ఆప్షన్ వచ్చేసి 2, 2 రకాలుగా విభజించారు. నెక్స్ట్ ఇక్కడ 6th క్వశ్చన్ చూసుకుంటే 6.1, కణ విధులన్నింటినీ క్రమబద్ధీకరించి నియంత్రిత కణాంగం. 1వ కేంద్రకం, 2 మైటోకాండ్రియా, 3 రైబోజోమ్లు, 4 గాల్జీ సంక్లిష్టం. ఇక్కడ సరైన ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ సరైనది. కణ విధులన్నింటినీ క్రమబద్ధీకరించి నియంత్రిత కణాంగం ఏదంటే కేంద్రకం అండి. నెక్స్ట్ 7వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కణశక్త్యంగారాలుగా పిలువబడేవి. 1 రైబోజోమ్లు, 2 ప్లాస్టిడ్లు, 3 హరిత రేణువులు, 4 మైటోకాండ్రియాలు. కణ శక్త్యంగారాలుగా పిలువబడేవి సరైన ఆప్షన్ చూసుకుంటే 4 అండి, మైటోకాండ్రియాలు. నెక్స్ట్ ఇక్కడ 8th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్లతో ఏర్పడే కణాంగాలు ఏవి? ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లతో ఏర్పడే కణాంగాలు. 1వది ఫస్ట్ ఆప్షన్ రైబోజోమ్లు, సెకండ్ ఆప్షన్ హరిత రేణువులు, థర్డ్ ఆప్షన్ క్రిస్టే, ఫోర్త్ ఆప్షన్ మాత్రికలు. ఇక్కడ 8th ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్లతో ఏర్పడే కణాంగాలు. మీరు కూడా క్వశ్చన్ చేసే ప్రయత్నం అయితే ఆప్షన్ అయితే ఎంచుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ 1 రైబోజోమ్లు అయితే ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లతో ఏర్పడే కణాంగాలు ఏవంటే రైబోజోమ్లు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 9th క్వశ్చన్ వచ్చేసి క్రింది వాక్యాలను పరిశీలించండి. 1 హరిత రేణువులు ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉండే ప్లాస్టిడ్లు. 2వది ఇవి 3 రకాలు, అంటే ఇవి 3 రకాల హరిత రేణువులు. 3వది హరిత రేణువులన్నీ ఒకే ఆకారంలో ఉంటాయి. ఒకే ఆకారం. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే కింద 1, 2 సరైనవి, 2, 3 సరైనవి, 1, 3 సరైనవి, పైవన్నీ సరైనవి. ఈ కింది వాక్యాలను పరిశీలించండి అన్నారండి. ఇక్కడ 1వ ఆప్షన్ ఏంటంటే హరిత రేణువులు ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉండే ప్లాస్టిడ్లు. 2వది ఇవి 3 రకాల హరిత రేణువులు. 3వది హరిత రేణువులన్నీ ఒకే ఆకారంలో ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లే 9th ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అండి, 1, 3. 1వది హరిత రేణువులు ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉండే ప్లాస్టిడ్లు సరైనదే. ఇక్కడ హరిత రేణువులన్నీ ఒకే ఆకారంలో ఉంటాయి, కరెక్ట్. కాబట్టి ఇక్కడ 1 and 3 సరైన ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ 10th క్వశ్చన్ చూసుకుంటే జంతు కణాలలో రిక్తికలు డాష్గా ఉంటాయి, వృక్ష కణాలలో డాష్గా ఉంటాయి. రిక్తికాలు అనేటివి జంతు కణాలలో డాష్గా ఉంటాయి, వృక్ష కణాలలో డాష్గా ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ 1 పెద్దవిగా, జంతువులలో అయితే పెద్దవిగా, వృక్ష కణాలలో అయితే చిన్నవిగా. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ జంతు కణాలలో రిక్తికలు చిన్నవిగా, వృక్ష కణాలలో అయితే పెద్దవిగా. 3వది జంతు కణాలలో చిన్నవిగా, వృక్ష కణాలలో కూడా చిన్నవిగా. 4వ ఆప్షన్ జంతు కణాలలో రిక్తికలు పెద్దవిగా, వృక్ష కణాలలో కూడా పెద్దవిగా ఉంటాయి. ఇక్కడ సరైన ఆప్షన్ వచ్చేసి 2 అండి. సరైన ఆప్షన్ 2, జంతు కణాలలో రిక్తికలు చిన్నవిగా ఉంటాయి అండ్
వృక్ష కణాలలో రిక్తికలు పెద్దవిగా ఉంటాయి. సరైన ఆప్షన్ 2. నెక్స్ట్, వీటిలో హరిత రేణువులు నిచ్చెన ఆకారంలో కానీ, నక్షత్రాల ఆకారంలో కానీ, సర్పిల ఆకారంలో కానీ, జాలాకారంలో కానీ ఉంటాయి. వీటిలో ఉంటాయంటే ఆప్షన్ 1 మొక్కలు. ఒకసారి ఆప్షన్ 1 మొక్కలు, 2 బాగా ఎదిగిన వృక్షాలు, 3 శైవలాలు, 4 లైసోజోమ్లు. ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ 1 మొక్కలు, అంటే వీటిలో హరిత రేణువులు నిచ్చెన ఆకారంలో కానీ, నక్షత్రాల ఆకారంలో కానీ, సర్పిల ఆకారంలో కానీ, జాలాకారంలో కానీ ఉంటాయి. వేటిలో ఉంటాయంటే ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ శైవలాలండి. శైవలాలలో నక్షత్రాకారంలో, సర్పిలాకారంలో, జాలాకారకంలో ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 12th క్వశ్చన్, వృక్షకణంలో పెరుగుదల అభివృద్ధి జరిగేటప్పుడు దీని ద్వారా ఇతర కణాలకు నిరంతరంగా సమాచార మార్పిడి జరుగుతుంది. 12th ఆప్షన్. వృక్షకణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు దీని ద్వారా ఇతర కణాలకు నిరంతరంగా సమాచార మార్పిడి జరుగుతుంది. 1 కేంద్రకం, 2 రిక్తికలు, 3 కణద్రవ్యం, 4 కణకవచం. ఆప్షన్ 4 సరైన ఆప్షన్ అండి. వృక్షకణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు దీని ద్వారా అంటే వృక్ష కణ కవచం ద్వారా ఇతర కణాలకు నిరంతరంగా సమాచార మార్పిడి జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 13th క్వశ్చన్ చూసుకున్నట్లయితే 13వ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చిండు. 1 కణద్రవ్యంలో వ్యాపించి ఉన్న వల వంటి నిర్మాణం లైసోజోమ్. 2 కేంద్రకంలోని పదార్థాన్ని కేంద్రక రసం, కేంద్రక ద్రవ్యం అంటారు. కేంద్రక రసం మరియు కేంద్రక ద్రవ్యం అంటారు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 1, 2 సరైనవి, 1 సరికాదు, 2 సరికాదు, 3, 4, 1, 2 సరైనవి. సరైన ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ 2 సరికాదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 14th క్వశ్చన్ చూసుకుంటే, గాల్జీ సంక్లిష్టం అను కణాంగాన్ని కనుగొన్న శాస్త్రవేత్త. గాల్జీ సంక్లిష్టం అను కణాంగాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? 1 సైమిల్లో గాల్జీ, 2 మెకల్లో గాల్జీ, 3 సామిలో గాల్జీ, 4 కామిలో గాల్జీ. గాల్జీ సంక్లిష్టం అను కణాంగాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే కామినో గాల్జీ. ఆప్షన్ 4 కామినో గాల్జీ అనేది సరైన ఆప్షన్ అండి. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో సరికానిది అడిగింది. ఇక్కడ క్రింది వాటిలో సరికానిది. కేంద్రకం ఆవిష్కరణ 1831, గాల్జీ సంక్లిష్టం 1898, కేంద్రకం ఆవిష్కరణ 1773. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1 మరియు 3. ఇక్కడ కింది వాటిలో సరికానిది ఏదని అడగడం జరిగింది. ఆప్షన్ 3 వచ్చేసి సరికాదు, మిగతా అన్ని సరైనవి. కేంద్రకం ఆవిష్కరణ కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ గాల్జీ సంక్లిష్టం 1898లో కనుగొన్నారు, కరెక్టే. ఇక్కడ 1 మరియు 3 అని ఇచ్చండి, ఇది కాదు. సరికానిది అడిగింది కాబట్టి కేంద్రక ఆవిష్కరణ 1773 అనేది సరికాదు. నెక్స్ట్ ఇక్కడ వృక్షకణంలో మాత్రమే ఉండే ప్రత్యేక భాగాలు. వృక్షకణంలో 16వ క్వశ్చన్ ఏముందంటే, వృక్షకణంలో మాత్రమే ఉండే ప్రత్యేక భాగాలు. 1 మైటోకాండ్రియా, హరిత రేణువులు, రిక్తికలు. నెక్స్ట్ ఇక్కడ గాల్జీ సంక్లిష్టం, ప్లాస్మా పొర, రిక్తికలు. నెక్స్ట్ హరిత రేణువులు, కేంద్రకం, రిక్తికలు. నెక్స్ట్ హరిత రేణువులు, 4th ఆప్షన్ హరిత రేణువులు, కణకవచం, రిక్తికలు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్ 16వ
క్వశ్చన్కి ఆప్షన్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. 4th ఆప్షన్ వచ్చేసి కరెక్ట్. హరిత రేణువులు కణకవచం రిక్తికలు అండి. హరిత రేణువులు కణకవచం రిక్తికలు వృక్షకణంలో మాత్రం ఉండే ప్రత్యేక భాగాలు ఏవి అంటే హరిత రేణువులు కణకవచం రిక్తికలు. నెక్స్ట్ 17వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 17వ క్వశ్చన్ వచ్చేసి కొన్ని క్షీరదల ఎర్ర రక్త కణాల్లో ఈ కణాంగం ఉండదు. కొన్ని క్షీరదాల ఎర్ర రక్త కణాల్లో ఈ కణాంగం ఉండదు. 1 కేంద్రకం, 2 రిక్తికలు, 3 ప్లాస్మా పొర, 4 మైటోకాండ్రియా. ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆప్షన్ అండి. కొన్ని క్షీరదాల ఎర్ర రక్త కణాల్లో ఈ కణాంగం ఉండదంటే కేంద్రకం ఉండదు. నెక్స్ట్ 18వ క్వశ్చన్ చూసుకుంటే హరిత రేణువుల్లో ఉండే ప్లాస్టిడ్లు రకం కానిది. హరిత రేణువుల్లో ఉండే ప్లాస్టిడ్లు రకం కానిది 1 క్లోరోప్లాస్ట్, 2 ల్యూకోప్లాస్ట్, 3 క్రోమోప్లాస్ట్ స్లాస్ట్, 4 హైడ్రోప్లాస్ట్. హరిత రేణువుల్లో ఉండే ప్లాస్టిడ్లు రకం కానిది ఏదంటే సరైన ఆప్షన్ హైడ్రోప్లాస్ట్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూసుకున్నట్లయితే అసంపూర్తిగా ప్రతిపాదించిన కణ సిద్ధాంతాన్ని ఆధునీకరించిన వారు. అసంపూర్తిగా ప్రతిపాదించిన కణ సిద్ధాంతాన్ని ఆధునీకరించిన వారు 1 విర్కోవ్ ష్వాన్, 2 స్లీడెన్ విర్కోవ్, 3 ష్వాన్ మాత్రమే, 4 స్వీడన్ ష్వాన్. సరైన ఆప్షన్ అయితే ఎంచుకునే ప్రయత్నం చేయండి. కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. అసంపూర్తిగా ప్రతిపాదించిన కణ సిద్ధాంతాన్ని ఆధునీకరించిన వారు ఎవరంటే స్వీడన్ మరియు విర్కోవ్ అనేవారు కణ సిద్ధాంతాన్ని ఆధునీకరించారు. నెక్స్ట్ 20వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ రాబర్ట్ హుక్ మొట్టమొదటగా కణాన్ని పరిశీలించిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు కణ సిద్ధాంతం ప్రతిపాదించారు? రాబర్ట్ హుక్ మొట్టమొదటగా కణాన్ని పరిశీలించిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు కణ సిద్ధాంతం ప్రతిపాదించారు? ఆప్షన్ 1 100 సంవత్సరాలు, ఆప్షన్ 2 180 సంవత్సరాలు, ఆప్షన్ 3 150 సంవత్సరాలు, ఆప్షన్ 4 200 సంవత్సరాలు. ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆప్షన్. ఆప్షన్ 4 200 సంవత్సరాలకు రాబర్ట్ హుక్ మొట్టమొదటగా కణాన్ని పరిశీలించిన తర్వాత 200 సంవత్సరాలకు కణ సిద్ధాంతం ప్రతిపాదించారు. నెక్స్ట్ 21వ క్వశ్చన్. 21వ క్వశ్చన్ ఏముందంటే కణాలు విభజన చెంది కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడతాయన్న వారు మొట్టమొదటిగా వివరించిన వారు. మరోసారి క్వశ్చన్ చూసుకుంటే కణాలు విభజన చెంది కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడతాయన్న వారు మొట్టమొదటిగా వివరించిన వారు ఎవరు? 21వ క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి విర్కోవ్ రూడాల్ఫ్, రెండవది అడాల్ఫ్ హిట్లర్, 3వ ఆప్షన్ ష్వాన్, 4వ ఆప్షన్ స్లీడెన్. ఒకసారి ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను. విర్కోవ్ రూడాల్ఫ్, రెండవది అడాల్ఫ్ హిట్లర్, 3వది ష్వాన్, 4వది స్లీడెన్. కణాలు విభజన చెంది కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడతాయన్నవారు మొట్టమొదటిగా వివరించిన వారు ఎవరంటే ఫస్ట్ ఆప్షన్ అండి, విర్కోవ్ రూడాల్ఫ్. నెక్స్ట్ 22వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనే క్లోరోప్లాస్ట్ల సంఖ్య. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనే క్లోరోప్లాస్ట్ల సంఖ్య ఫస్ట్ ఆప్షన్ 50 నుండి 100, సెకండ్ ఆప్షన్ 100 నుంచి 150, మూడో ఆప్షన్
50 నుండి 150. నాలుగో ఆప్షన్ 50 నుండి 200 వరకు. సరైన ఆప్షన్ చూస్ చేసే ప్రయత్నం చేయండి. కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనే క్లోరోప్లాస్ట్ల సంఖ్య 4th ఆప్షన్ అండి, 50 నుండి 200 వరకు. నెక్స్ట్ 23వ క్వశ్చన్ చూసుకుంటే, రైబోజోమ్లు వేని వల్ల ఏర్పడతాయి. అంటే రైబోజోమ్లు వేటి వల్ల ఏర్పడతాయి? 1వ ఆప్షన్ RNA, 2వ ఆప్షన్ DNA, 3వ ఆప్షన్ ప్రోటీన్లు, 4వ ఆప్షన్ 1 మరియు 3. రైబోజోమ్లు వేని వల్ల ఏర్పడతాయంటే 4th ఆప్షన్ అండి కరెక్ట్ ఆప్షన్. 1 మరియు 3 అంటే RNA మరియు ప్రోటీన్ల వల్ల ఏర్పడతాయి. ఈ రెండిటి వల్ల RNA మరియు ప్రోటీన్ల వల్ల ఏర్పడతాయి. 4th ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూసుకుంటే, మైటోకాండ్రియాలో క్రిప్టే మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని డ్యాష్ అంటారు. మైటోకాండ్రియాలో క్రిస్టే మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని ఏమని అంటారంటే, ఆప్షన్ 1 నోడ్స్, ఆప్షన్ 2 డెండ్రైట్స్, ఆప్షన్ 2 డెండ్రైట్స్, ఆప్షన్ 3 మ్యాట్రిక్స్, ఆప్షన్ 4 గ్రాన్యూల్స్. మైటోకాండ్రియాలో క్రిస్టే మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని ఏమంటారంటే ఆప్షన్ 3 అండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మ్యాట్రిక్స్. మైటోకాండ్రియాలో క్రిస్టే మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ 25th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, 25th క్వశ్చన్ వచ్చేసి సరికాని వాక్యం గుర్తించుము. ఇక్కడ సరికాని వాక్యంను గుర్తించమని అడగడం జరిగింది. 1 ఫస్ట్ ఆప్షన్ వేర్లలో హరిత రేణువులు ఉంటాయి. నెక్స్ట్ కణకవచం ఒక కణాంగం. నెక్స్ట్ 3వ ఆప్షన్ బుగ్గ కణాలు అనేటివి గుండ్రంగా ఉంటాయి. 4వ ఆప్షన్ రెక్తికలు అనేటి వృక్ష కణాల్లో ఉంటాయి. సరికాని వాక్యం ఏదంటే ఫస్ట్ ఆప్షన్ అండి, వేర్లలో హరిత రేణువులు ఉంటాయనేది తప్పండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది సరైనది కాదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 26th క్వశ్చన్. 26th క్వశ్చన్ వచ్చేసి సరికాని వాక్యంను గుర్తించమని అడగడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్లాస్మా పొర కణత్వచం ఒకటే, ప్లాస్మా పొర కణకవచం ఒకటే అని ఇచ్చిండు. నెక్స్ట్ ప్లాస్మా పొర సెకండ్ ఆప్షన్, ప్లాస్మా పొర సాధారణ మైక్రోస్కోప్లో చూడగలం. ప్లాస్మా పొరను సాధారణ మైక్రోస్కోప్లో చూడగలం. నెక్స్ట్ 3వది ప్రోటీన్లు లిపిడ్లు ప్లాస్మా పొరలలో తయారవును. నెక్స్ట్ ఇక్కడ 4th ఆప్షన్ కణత్వచం ఆకు లోపలి భాగాలు రక్షణ. కణత్వచం అనేది ఆకు లోపలి భాగాలకు రక్షణ. సరికాని వాక్యం గుర్తించమని అడిగండి. ఇక్కడ 26th క్వశ్చన్ సరికాని ఆప్షన్ వచ్చేసి 4th కణత్వచం ఆకు లోపలి భాగాలకు రక్షణ కాదు అనేది ఇక్కడ సరికాని వాక్యం. నెక్స్ట్ ఇక్కడ 27th క్వశ్చన్ చూసుకుంటే సరి అయిన వాక్యం గుర్తించమని అడిగిండు. మళ్ళీ ఒకసారి కణ నియంత్రణ గది సైటోబ్లాస్ట్, కణాంగాలన్నింటిలో పెద్దది సైటోబ్లాస్ట్ 2వ ఆప్షన్. 3వ ఆప్షన్ వచ్చేసి కణ సిద్ధాంతం స్లీడన్, 4వ ఆప్షన్ పైవన్నీ. సరైన వాక్యం గుర్తించుము. ఇక్కడ 4th ఆప్షన్ అనేది అన్నీ సరైనవి. కణ నియంత్రణ గది సైటోబ్లాస్ట్ కరెక్టే, కణాంగాలన్నింటిలో పెద్దది సైటోబ్లాస్ట్ కరెక్టే, కణ సిద్ధాంతం ప్రతిపాదించింది స్లీడన్ కరెక్టే. కాబట్టి 4వ ఆప్షన్ సరైనది. నెక్స్ట్ ఇక్కడ 28th క్వశ్చన్ చూసుకున్నట్లయితే సరికాని వాక్యంను గుర్తించుము. సరికాని వాక్యం 1వ ఆప్షన్ క్షీరదాల ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండును. 2వ ఆప్షన్ మొక్కల పోషక కణజాలంలో కేంద్రకం ఉండును. పోషక కణజాలలో కేంద్రకం ఉండదు.
నెక్స్ట్ మొక్కల పోషక కణజాలంలో మొదట్లో కేంద్రకం ఉండును. 4వది పైవన్నీ. సరికాని వాక్యం అడిగిండండి ఇక్కడ. క్షీరదాల ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉండును. 2వ ఆప్షన్. మొక్కల పోషక కణజాలంలో కేంద్రకం ఉండదు. 3వది మొక్కల పోషక కణజాలంలో మొదట్లో కేంద్రకం ఉండును. 4వది పైవన్నీ. సరైన ఆప్షన్ చూసుకుంటే క్షీరదాల ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉండును. సరికాని వాక్యం అనేది ఇది ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. క్షీరదాల ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉండును. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూసుకున్నట్లయితే సరికాని జతను గుర్తించమని అడిగిండు. సరికాని జత 1వది గాల్జీ సంక్లిష్టాలు కణంగాలు కణద్రవ్యం ప్లాస్మా పొరచే ఆవిరించి ఉండును. 3వది ప్రతి కణాంగాన్ని నిర్దిష్టమైన విధి ఉండదు. 4వది సయానోబ్యాక్టీరియా కేంద్రక పూర్వజీవి. సయానోబ్యాక్టీరియా కేంద్రక పూర్వజీవి. ఇక్కడ సరికాని జతను గుర్తించమని అడిగిండు. సరికాని జత వచ్చేసి థర్డ్ ఆప్షన్ అండి. ప్రతి కణాంగాన్ని నిర్దిష్టమైన విధి ఉండదని ఇచ్చిండు, కానీ ఇక్కడ ఉంటుంది. సరికాని జత వచ్చేసి థర్డ్ ఆప్షన్. ప్రతి కణాంగానికి నిర్దిష్టమైన విధి ఉండదు అనేది రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 30వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 30వ క్వశ్చన్ క్రింది వానిలో సరికాని వాక్యంను గుర్తించుము. కింది వాటిలో సరికాని వాక్యంలో గుర్తించమని ఇచ్చిండు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రైబోజోమ్లు రేణువుల వంటి నిర్మాణాలు. నెక్స్ట్ కణంలోని వల వంటి నిర్మాణం పదార్థాల రవాణాకు ఉపయోగపడుతుంది. కణంలోని వల వంటి నిర్మాణం పదార్థాల రవాణాకు ఉపయోగపడుతుంది. కామిల్లో గాల్జీ 3వ ఆప్షన్. కామిల్లో గాల్జీ కటక సూక్ష్మదర్శినితో పరిశోధన చేశారు. 4వది ప్రోటీన్లు లిపిడ్లు ప్లాస్మా పొర తయారీలో ఉపయోగపడతాయి. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండంటే క్రింది వాటిలో సరికాని వాక్యం అని అడిగిండు. సరికాని వాక్యం వచ్చేసి కామిల్లో గాల్జీ కటక సూక్ష్మదర్శినితో పరిశోధన చేశారనేది సరికాని వాక్యం. నెక్స్ట్ 31 క్వశ్చన్ చూసుకున్నట్లయితే 31 క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అండి. సరికాని వాక్యంను గుర్తించమని అడిగిండు. 1వ ఆప్షన్ ఎంజైమ్ స్రవించే కణాలలో గాల్జీ సంక్లిష్ట సంఖ్య ఎక్కువ. 2వ ఆప్షన్ హార్మోన్లు స్రవించే కణాలలో గాల్జీ సంక్లిష్టాల సంఖ్య తక్కువ. 4వ ఆప్షన్ గాల్జీ సంక్లిష్టాలు ఆహారాన్ని తమలో స్టోర్ చేసుకోగలవు. 4వ ఆప్షన్ మైటోకాండ్రియా పొడవు 2 నుంచి 8 మైక్రాన్లు. మైటోకాండ్రియా పొడవు 2 నుంచి 8 మైక్రాన్లు. ఇక్కడ సరికానిది అడిగింది కాబట్టి ఇక్కడ సరికానిది ఫస్ట్ ఆప్షన్ ఎంజైమ్ స్రవించే కణాలలో గాల్జీ సంక్లిష్టాల సంఖ్య ఎక్కువ కాదు, కరెక్టే. 2వది ఇక్కడ హార్మోన్లు స్రవించే కణాలలో గాల్జీ సంక్లిష్టాల సంఖ్య తక్కువ. ఇక్కడ తక్కువ కాదు, ఎక్కువ ఉంటాయండి. సో సరికాని ఆప్షన్ వచ్చేసి 2. ఇవి ఫ్రెండ్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లెసన్స్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. థ్యాంక్ యూ.